క్యాబినెట్లో కొంతమంది మంత్రులు తీసుకున్నారు. సో ఇంకొంతమంది తీసుకునే యోచనలో ఉంది. వాళ్ళల్లో మీ పేరు కూడా ఉంది. దానిపై మీ రియాక్షన్ ఏంటి? ఒకటే అండి, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామండి. ఎందుకంటే ఆ రోజు టికెట్ వచ్చినప్పుడు అసలు మీకు అసలు మీరు నెవర్ ఎక్స్పెక్టెడ్. అవునండి. ఇప్పుడు కూడా నెవర్ ఎక్స్పెక్టెడ్ అనుకుంటున్నారా? నేను ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయనండి. ఇప్పుడు అది ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఐ విల్ టేక్ ఇట్. వై వోంట్ ఐ టేక్ ఇట్? ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద పీపుల్ ఐ విల్ షూర్లీ టేక్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు యూత్ లీడర్స్లో మైనంపల్లి రోహిత్, ఇంకా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు, ఇంకా నారాయణపేట నుంచి మీరు. సో ఈ ముగ్గురులో ప్రధానంగా మీ పేరు వినపడుతుంది. అంటే వాళ్ళు తీసుకునే హైకమాండ్ తీసుకునే యాంగిల్స్లో మీ పేరు ఎక్కువ వినిపిస్తుంది. అంటే ఒకవేళ వస్తే రెడీ టు యాక్సెప్టా? రెడీ టు యాక్సెప్ట్ అండి. ఐ విల్ నెవర్ గో బ్యాక్. ఎందుకంటే ఇప్పుడు అధిష్టానం, నేను ఒకటే చెప్తానండి, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా కరెక్ట్ తీసుకుంటది అనేదే నమ్ముతాను నేను ఇప్పటి వరకు కూడా. సో తప్పకుండా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ దాంట్లో నా పేరున్నా కూడా నేను తప్పకుండా పనిచేయడానికి రెడీగా ఉంటానండి. మేడం, కాంగ్రెస్లో ఎమ్మెల్యే అయ్యాక మీకు అంటే కాంగ్రెస్లో ఎక్కువ ఆధిపత్య పోరు ఉంటుంది. అంటే అటు ఓన్లీ రెడ్డిస్ కానీ కొంతమంది, సరే అన్ని పార్టీలో ఉన్నా కానీ ఇప్పుడు బ్యాలెన్స్ చేశారు. బట్టికి డిప్యూటీ సీఎంగా ఇచ్చి రేవంత్ రెడ్డిని సీఎం చేసి, సో కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. హైకమాండ్ చెప్పినట్టే మీరు నడుచుకుంటారు, వాళ్ళ మాట మీరు కాదంటారు. కానీ ఇన్ని గొడవల్లో ఎలా ఉంటుంది అనే ఒక ఆస్పెక్ట్ ఏమన్నా మీలో ఉంటుందా? లేదండి. నాకేమన్నా ఇబ్బంది అవుతుందా ఈ గొడవల్లో? నేను ఏదన్నా మాట మాట్లాడానంటే? లేదండి, ఎందుకంటే మేము ఫ్రెషర్స్ అండి. ఇప్పుడు మీరు అన్నట్టు మేము యువ నాయకులు ఫ్రెషర్స్గా వెళ్ళాం. ఫస్ట్ టైం అసెంబ్లీ ఎంటర్ అయినప్పుడు కూడా సీనియర్స్ అందరు కూడా చాలా సపోర్ట్ చేశారండి. మమ్మల్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేశారు ప్రతి ఒక్కరు. బట్టి గారు కానివ్వండి, రేవంత్ అన్న గారు కానివ్వండి, ఎవరైనా అలా చూసుకుంటే ప్రతి మంత్రి గారు కానివ్వండి, ప్రతి ఎమ్మెల్యే కూడా, అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అందరు కూడా సీనియర్స్ అండి. దాంట్లో అందరు కూడా చాలా ప్రేమతోని రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. చాలా ప్రేమతోని ఉంటారండి మాతోని. ప్రతిసారి మాట్లాడినప్పుడు ఎలా ఉందమ్మా, ఏం జరుగుతుంది అని అడుగుతారు కూడా. సో చాలా ప్రేమగా చూసుకున్నారు. అదే ప్రేమ కంటిన్యూ కూడా అవుతుందండి. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కలిసానండి. ఏమన్నారు? కలిసానండి. ఫస్ట్ ఎవరైనా వెళ్ళి బుకే ఇస్తాం అని అనుకుంటాం కానివ్వండి, నేను ఫస్ట్ వెళ్ళి వినతి పత్రం ఇచ్చొచ్చానండి. ఎందుకంటే మాకు నారాయణపేట్ దీంట్లో మెయిన్ గా 2 issues అండి. ఆన్ డ్యూటీలో వెళ్ళారు ఫస్ట్. మెయిన్ గా 2 issues. ఒకటేమో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాలు, అది GO69 ఏదైతే ఉందో దాని గురించి రేవంత్ గారు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది, తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి. దానికి కృతజ్ఞత చెప్తూ మాకు ఇంకో ఇష్యూ ఏదైతే మేజర్ ఇష్యూలో 1 issue ఆయన ఆల్రెడీ అడ్రస్ చేశారు. ఇంకో ఇష్యూ ఏదైతే మాకు 3 మండలాలు, కొత్త మండలాలు కావాలని చెప్పి, ఏదైతే గార్లపాట్, కానుకుర్తి, కోటకొండ, ఆ 3 మండలాలు కావాలి మాకు అని చెప్పి ముందుకెళ్ళాను. ఆ వినతి పత్రం ఇచ్చి వచ్చానండి. ఆయన ఇలా చూసి తప్పకుండా చేసుకుందామమ్మా అని సానుకూలంగా స్పందించారండి. దానికి కూడా ఆల్రెడీ పని స్టార్ట్ అయిందా అన్నట్టు ఒక లుక్ కూడా ఇచ్చారు నాకు. అంటే ఎవరైనా బుకే తీసుకెళ్ళి ఫస్ట్ బుకే తీసి కలిసేసి వస్తారు, నేను డైరెక్ట్ వెళ్ళి ఆయనకి వినతి పత్రం కలిసి వస్తారు. కానీ మీరు ఆన్ డ్యూటీలో వెళ్ళారు. ఆన్ డ్యూటీ. ఇంకా నేను అక్కడ అంటే మీరు ఇంకా ఇంతకు ముందు అన్నారు రిలాక్స్ అయినని, అక్కడ నుంచి ఫస్ట్ డే నుంచి కూడా రిలాక్స్ కాలేదండి. అమ్మ కూర్చున్నా నాన్న కూర్చున్నా మీరు? నేనా అండి, యాక్చువల్లీ నాన్న కూర్చి ఉండే అండి. చాలా అఫెక్షన్ ఉండే మా ఇద్దరికి. సో దాని తర్వాత ఇంకా 11 yearsకే తను కోల్పోవడం జరిగింది కాబట్టి, దాని తర్వాత మదర్ అండి. మదర్ ప్రొఫెషనల్ వైజ్ గా తను. ఆ ఫీల్ అని అనిపించిందా? డాడీ లేరు, తాత లేరు, పెద్ద దిక్కు ఇంట్లో లేరు? ఇద్దరు. నేను ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళం అండి. తాతయ్య కానివ్వండి, ఫాదర్ కానివ్వండి ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళం. నేను ఒకదాన్ని ఏమంటారు ఇష్టమైన ఇది ఉండే గ్రాండ్ డాటర్ని కూడా ఆయనకి. ఆయన ఉండి ఎప్పటికైనా నువ్వే నా పేరు నిలబెడతావే అని చెప్పేవారు. ఎందుకు అనేవాళ్ళో నాకు తెలీదు. అది ఈ రూపంలో ఆయన పేరు నిలబెడుతున్నాను అనుకుంటున్నాను. ఆయన మాట నిజమైంది అప్పట్లో చెప్పేవారు చిన్నప్పుడు. దాని తర్వాత మా ఫాదర్తో కూడా చాలా క్లోజ్ ఉండే అండి నేను. సో ఇద్దరిది కూడా చాలా క్లోజ్. దాంతో పాటు మీకు అసలు అందరికీ తెలియని విషయం ఏంటంటే మా మదర్ మెయిన్ అండి. మా మదర్ ఏంటంటే అసలు చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఆ టైంలో జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు రాజకీయాలు నడుస్తుంటే, ఇంట్లో రాజకీయాలు అవి ఇవి నడుస్తుంటాయి కదండి, జనాలు వస్తుంటారు పోతుంటారు. ఆ టైంలో మా మదర్ అనేది ఎప్పుడు కూడా మమ్మల్ని రాజకీయాలు చూపించలేదండి. మాకు
జనాలు రావడం కానివ్వండి, తెలియకుండా పెంచారు. అవన్నీ తెలియనీయకుండా గ్రౌండెడ్ గా పెంచారండి. ఇప్పటికీ కూడా అలానే ఉంటాం మేము, ఇప్పటికీ కూడా గ్రౌండెడ్ గానే ఉంటాం. రాజకీయాలు తెలియకుండా పెంచినా సరే బయట రాజకీయాలు తెలుసుకొని మీరు ఎమ్మెల్యే అయ్యారు. అది ఆబ్వియస్లీ అండి, ఈవెన్చువలీ పెద్దగా అవుతున్న కొద్దీ మాకు అవగాహన వస్తుంది కాబట్టి మేబీ తాతయ్య గెలిచినప్పుడు, అప్పుడు 2004లో గెలిచినప్పుడు, అప్పుడు ఓకే ఎమ్మెల్యే అంటే ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్పి తెలిసింది మాకు. అప్పుడు నేను వెళ్ళి తాతగారిని కూడా అడగడం జరిగింది, అసలు మీరు ఏం చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు అని అడిగాను. చిన్న వయసు కదండి మాది కూడా, అలానే అడిగాను. ఏం చేస్తారు అంటే మేము ప్రజలకి సేవ చేస్తామమ్మా, నువ్వు కూడా చెయ్యి ఒక రోజు అంటే, తప్పకుండా నేను చేస్తాను, ఏం చేయాలి చెప్పండి అని అడిగాను. అయితే డాక్టర్ అయ్యి వచ్చి చెయ్యి, ఎందుకంటే మన ప్రాంతంలో డాక్టర్లు చాలా తక్కువ మంది, డాక్టర్ అయ్యి వచ్చి చెయ్యి అని అన్నారు. ఆ రోజు మా తాతగారు అన్నారు, మా నాన్నగారు కూడా అన్నారు. ఇద్దరు అన్నట్టు వాళ్ళ కళని నెరవేర్చారండి. డాక్టర్ అవ్వడం వాళ్ళ కళ, అది నేను ఈ రోజు వరకు కూడా కళ నెరవేర్చడానికి ముందుకెళ్ళాను. సో డాక్టర్ అయ్యాను, దానివల్లనే డాక్టర్ అయ్యాను. సో దాంతో తర్వాత వెళ్ళి చూస్తే ఏంటంటే మదర్ సపోర్ట్ కంటిన్యూస్గా ఉండండి. దాని తర్వాత ఇన్సిడెంట్ అయిన తర్వాత మదర్ సపోర్ట్ కానివ్వండి, మెయిన్గా మేనమామ అండి కుంభం శివకుమార్ రెడ్డి గారు. నేను ఇప్పటికీ కూడా అంటాను, మా నాన్న తర్వాత నాన్నలాగా చేశారండి, మా తండ్రి తర్వాత తండ్రిలాగా చేశారు మా ఇద్దరికి కూడా. ఎందుకంటే నా వయసు 11 సంవత్సరాలప్పుడు, మా తమ్ముడు చిన్నోడు 6 years అండి వాడు. అప్పుడు ఇద్దరిని కూడా దగ్గరుండి పెంచుకున్నాడండి, వాళ్ళ పిల్లలతో సమానంగా పెంచుకున్నాడు. ఎక్కడ కూడా నాకు ఇద్దరే పిల్లలని ఎప్పుడు అనలేదండి, నాకు 4 పిల్లలని చెప్పేవాడు, అలానే చూసుకున్నాడు కూడా. తర్వాత మా మదర్ ఏదైతే ప్రొఫెషనల్ వైజ్ వెళ్ళారో అక్కడి నుంచి మా అమ్మమ్మ మా తాతయ్య అండి, వాళ్ళ సపోర్ట్ అయితే విపరీతం అండి. మా అమ్మమ్మ అయితే మాకు అమ్మలాగా అయిపోయింది, ఎందుకంటే మదర్ బిజీ ఉండేసరికి అమ్మమ్మ మదర్ అయిపోయి మదర్ లాగా పెంచారు. తర్వాత మా మేనమామ వైఫ్ కూడా అండి, మా అత్తమ్మ అంటాము, నేను ఆంటీ అని పిలుచుకుంటాను, ఆంటీ కూడా చాలా సపోర్ట్ చేశారండి. మా ఇద్దరిని కూడా చాలా ప్రేమగా చూసుకున్నారు మమ్మల్ని. సో అందరు కూడా ఇప్పుడు అమ్మ కూర్చి, నాన్న కూర్చి, దాని తర్వాత అందరు కూర్చి అండి, నేను పెద్దదాన్ని కాబట్టి అందరు కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. మీరు కూడా అందరినీ కవర్ చేసేవాళ్ళు? అందరినీ నేను కవర్ చేయడం టైం ఉంటుందా మరి మీకు? ఉంటదండి, ఎందుకుండదు, తప్పకుండా ఉంటది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని